సభాధ్యక్షులు శ్రీనివాసరావు గారు, వేదిక వచ్చిన తెలంగాణ నుంచి అసోసియేషన్ చేసేటువంటి పెద్దలు గురువులు కృష్ణ గారు, కల్పన గారు, అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, రామూర్తి గారు, మా సహజ సభ్యులు వెంకయ్య గారు, శ్రీనివాస గారు, సంజయ్ గారు, రమేష్ గారు, ఈ సమావేశం చేసినటువంటి ద్వారా ఆమోదంగా చెప్పండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా అసోసియేట్ వెళ్తున్నాం, కానీ ఏనాడు మనం చూడండి స్పందన మాత్రం ఈరోజు విజయవాడలో ఈ సమావేశంలో చూస్తున్నాం. ఎందుకంటే ఒక ఇండివిజువల్ విషయపడి మన రాష్ట్రంలో మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలనే కారణం, ప్రత్యేకించి విజయవాడలో మన యొక్క కార్యాలయం వెళ్ళగలిగిన త్వరగా చెప్పేసి మనం కూడా పొందుతుంది. మరి మన అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు తను డబ్బులు కాకుండా ఆ స్థానాన్ని పెట్టిన వాళ్ళు ఎప్పటికీ ప్రవేశించడం కూడా ఒకటిగా తొందరగా కానీ మనం ఆపదలు పడి దీని గురించి జరుగుతుంది. అయినప్పటికీ ఎటువంటి ఏర్పాటు కావడం అనేది చాలా సంతోషం వేసింది. దాన్ని మిత్రులు రావడం ఇంకా సంతోషంగా ఉంది. మరి వివిధ జిల్లాల నుంచి మన యొక్క సభ్యులందరి యొక్క కృషి, ప్రత్యేకించి మన వెంకయ్య మోటివేషన్ వీటి వల్ల కొంత సభ్యుల మీద ప్రభుత్వం తీసుకొచ్చి కూడా అన్ని జిల్లాలో సభ్యత్వం ఏర్పడడం, ఎట్లా మన సంఘానికి సేవ చేయాలనే విషయంలో చాలా మనం ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచన మన అధ్యక్షుడు శ్రీనివాసరావు రావడం, అంతేకాకుండా యూనివర్సిటీ వచ్చేటువంటి రెగ్యులర్ ప్రాబ్లమ్స్ మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించాం. మన సత్యనారాయణ గారు వల్ల ఫైనాన్స్ విషయంలో రావాల్సిన మాట్లాడారు. మీరు అడగలిగా ఏం చేయాలి, ఫార్వర్డ్తో అడిగారు, వాడే చేశారు, మరి మీరు దృష్టిలో పట్టించుకోలేదు స్పష్టంగా చెప్పారు. మరి ఈ దిశగా మనం ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. మన సమస్యలు ఏంటి ఏందని చెప్పేసి వాటి ఎట్లా మనం పెట్టుకోవాలి, ప్రభుత్వం నుంచి ఏ విధంగా మనం కొన్ని బెనిఫిట్స్ పొందుతుంటే మన ఈ ట్రెండ్లో వికాసాలు సిద్ధకాలం కావాల్సి ఉంటుందనేటువంటి ఆలోచన మన ఆలోచన. ఇంకా భవిష్యత్తులో ఆ దిశగా మనం ప్రయాణిద్దాం. మన సమస్య ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి ఎవరో మంత్రులు కావాలి అడిగేద్దాం అనేటువంటి ఒక దిశానిర్దేశం ప్రకారం భవిష్యత్తులో పనిచేసి మన యొక్క వృత్తులందరూ కూడా వీలైనంత ఏదో రకంగా బెనిఫిట్ ఆలోచన ప్రశంస పనులు చేస్తే బాగుంటుందని చెప్పేసి మన సీరా బాలకృష్ణ గారిని పొడిసారి అడిగాం. అప్పుడు పోల్చుకుంటే నెల 6 నెలలు ఇంకా 2 నెలలు తప్పనిసరి సాధించి మన రాష్ట్ర కార్మిక సంఘం రావడంతో పాటు మరి పదార్థాలు మీరు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడప్పుడు కార్యాలయంలో కూర్చొని ప్రాబ్లం ఉంది, వాటి మనం బయట తప్పని ఆలోచన మనందరూ కూడా రావడం, ఆ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆ విధంగా మనం మన యొక్క రాష్ట్రంలో కొత్తగా మన సంఘాన్ని ముందుకు తీసుకోవడంతో పాటు అన్ని సమస్యలు పాల్గొచ్చుకునేదాకా వాటిని పరిష్కరించేదాకా అట్లాగే ప్రభుత్వానికి తోడ్పడిన సంక్షేమ కార్యక్రమాలలో ఇంట్లో మనగడలో పాల్గొట్టుకోవడం బాగుంటుంది చెప్తూ నాకు శ్రీనివాసరావు గారు వేదిక పెద్ద మీకు అందరికీ తెలుసు. మిత్ర బాంధవులారా, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను సాయంకాలం నుండి మధ్యాహ్నం నుండి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇంకా కార్యక్రమాలు ఉన్నాయన్నారు. ఆకలిలో తప్పులని బ్రాహ్మణులు ఎప్పటికీ కలగలించకూడదన్న కార్యక్రమాలు 1 నెల దాటితే సభ ఖాళీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఎన్నో విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. కృష్ణయ్య గారు 64 నుండి ఇక్కడ ఉన్నానన్నారు. 68 నుండి సక్రియంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో సొసైటీ కార్యక్రమంలో పాల్గొంటున్నాను.
దాదాపు 70 నుండి నరసింహారావు గారు, వీరందరితో ఇంచుమించు 5 దశాబ్దాల ఒక పరిచయం, మీ అందరి అభిమానం, ప్రోత్సాహం, ఆప్యాయత ఇవన్నీ నన్ను కూర్చొని మాట్లాడుతూ నిల్చొని మాట్లాడుతుంది. 75 సంవత్సరాలు పూర్తయిన వయస్సు కుళ్ళిన ఎముకలు కుళ్ళిన సోమరులాగా కావండి, నెత్తురుడికే యువ సైనికులాగా లేదా రండి. ఇప్పుడు చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ, మీరందరూ లేచి వచ్చారు. ఈ సంఘానికి వారసత్వం ఖచ్చితంగా ఉంది, ముందు చాలా ముందుకు పోతుంది. మా అధ్యక్షుల ద్వారా ఇంకా 50 ఉన్నారు. అందువల్ల నాయకత్వం లోపం ఉండదు, ముందు సాగుతుంది అన్న ఒక భరోసాతో ఇక్కడ మీ ముందు నిలుచుకున్నాను. శ్రీనివాస బాబు గారికి ఉంటుంది, నరసింహారావు గారికి ఉంటుంది, శాతవాహనంతో మన వీరికి ఐలాపురం రాజయ్య గారికి ఉంది. రెడ్ల సత్రం చాలా బాగుంది. ఇప్పుడు 4వ 6వ తారీఖు ఈ సత్రాలు వాళ్ళు కృష్ణానదిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరాల సందర్భంలో సత్రాలు వాళ్ళు బోర్డులు పెట్టారు, రూములు ఇస్తారు. అట్లనే ఈ యొక్క బడి క్యాటరింగ్ మన మధ్య తరగతి హోటల్ వాళ్ళ సమస్యలు నిన్న చెప్పారు. ఈ రోజు పెద్ద సమస్య పనివాళ్ళు. పనివాళ్ళని మనం తయారు చేయాలి. తయారు చేయడానికి ఒక అక్షరం రాకపోయినా 6 నెలల సంవత్సరం ఒక శిక్షణ ఇచ్చి ఆ శిక్షణలో ఒక అక్షరాలు 250 పదాలు ఒక భాషలో రాయడానికి చదవడానికి తెలుసుకుంటే వాడు అక్షరాస్యుడు మిగులుతుంది, ఆదర్శప్రాయంగా ఉంటుంది అని భావిస్తూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మరోసారి మీకందరికీ న్యాయం ఉంచిన అభిమాన అభ్యాసలతో కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, వందే మాతరం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అన్న కృష్ణయ్య గారికి, వెంకటరెడ్డి గారికి, రామమూర్తి గారికి, సభా సోదరులకి 2 నిమిషాల్లో ముగించమన్నారు. అందుకనే నేను చెప్పే సూటిగా చెప్పదలుచుకున్న విషయాలు. ఒకటి, గత 30-40 సంవత్సరాల నుంచి నేను అసోసియేషన్ మీటింగ్కి వస్తున్నాను. తర్వాత తెలుగులో ఒక సామెత ఉంది, గుడిగుడి జంగాలు మీటింగ్ జరుగుతుంది, మళ్ళీ పొద్దున్నే వేసి ఎవరు టట్టపక్క సత్తులు వాడు ఇంటిపోతాడు. రాత్రి కూడా మళ్ళీ కలుస్తారు, అది చేద్దాం, ఇది చేద్దాం, పొడి చేద్దాం అనుకుంటారు. అదేవిధంగా మా అసోసియేషన్ కూడా గతం నుంచి చూస్తాంటే ఆ మీటింగ్ రోజులు మాత్రం అంతా కళకళలాడుతూ పచ్చగా ఉంటుంది. అంతా ప్రభుత్వాలు సమస్యలు వివరించడంలో లేదా చేద్దాం, ఇది చేద్దాం రకరకాలు అనుకుంటున్నాం. ఇప్పటికైనా మన అసోసియేషన్ హనీమూన్ అయిపోయింది, పెళ్ళి 2 సంవత్సరాలు అయింది. ఇంకా మా నాయకులు ఇంకా అదే కొడుకు నేలాడడానికి మాత్రం ఇంకా అందరికీ కొంత అసంతృప్తి కూడా ప్రభావం వస్తుంది. కొంచెం మిగిలిన వారికి కష్టమైన నేను మాట్లాడే మాట కటుగా ఉన్నా కానీ ఈ మొత్తం డయాస్ మీద ఉన్నవాళ్ళలో అంత ఎంతో కష్టపడేది అంటే కాదు, అది వాస్తవం. ఆ కష్టపడడం వల్ల ఏంటంటే ఆయనకి వ్యతిరేకులైన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఆలోచించేవాడు కూడా తయారయ్యారు. కారణం ఏంటంటే 1 month రోజుతో మరి ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి కొంతమందికి బాధ ఉంటుంది, కొంతమందికి కష్టం ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే అందరికి సమానంగా చేయాలి. దీంట్లో ఒక్కొక్క శక్తి ఉంటుంది. వెంకయ్య గారికి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఫండ్స్ కలెక్షన్ కానీ, ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ చూస్తున్నారు కాబట్టి ప్రెసిడెంట్ గారు, సత్యనారాయణ గారు, కొత్తగా వచ్చిన మన శ్రీనివాస బాబు, అన్న నరసింహారావు గారు, తర్వాత మన వైస్ ప్రెసిడెంట్స్ కూడా బాధ్యతలు తీసుకుని కలవలు తీసుకుని పనిచేస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే మన ఓట్లేయర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది కొంచెం స్థిమితంగా ఉండొచ్చు, కానీ రాని వాళ్ళు వేలల్లో మధ్య తరగతి, కింద తరగతి వాళ్ళే కూర్చుని హోటల్ నడుపుకునే పరిస్థితి, వాళ్ళు లేకపోతే ఆలోచన హోటల్ మూసివేయాల్సిన పరిస్థితి ఉండే యజమానులు ఎంతో మంది ఉన్నారు.
మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఏంటంటే మీరందరికీ ఇన్సూరెన్స్ స్కీమ్ చాలా మంచి స్కీమ్. అది నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 1000 రూపాయలు కాదు 5000 వసూలు చేసి ఆ మనిషి అకారణంగా కానీ ఆరోగ్య సమస్యలతో కానీ చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి 50 లక్షలు వస్తే అది చాలా పెద్ద అమౌంట్. ఈ 50 లక్షలు అంటే చాలా ఉపయోగం. కాబట్టి మన అధ్యక్షులు గారు నేను కోరేది ఏంటంటే ఇది నోటి మాటగా కాదు, ఇది కంప్లీట్ చేయాలి. దీన్ని డెడ్లైన్ పెట్టండి. ఒక 6 నెలల్లో ఈ 1000 మందిని మీరు సభ్యత్వం చేసి ఈ బాధ్యత మీరు తీసుకోండి. సత్యనారాయణ గారు లేదు, మీరు ఏంటంటే ప్రతి మీటింగ్ లో కూడా మనకి వ్యాట్ లేదా లగ్జరీ ట్యాక్స్ ఒక్కోటో సమస్యలు చెప్తున్నారు. ఈ సమస్యలు మీరు టేకప్ చేయండి. కుర్రాళ్ళు అవకాశం ఉంది, అనుభవం ఉంది, తిరిగే శక్తి ఉంది, పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు 90 దాకా మన పెద్దలు లగ్జరీ ట్యాక్స్ గురించి చెప్పారు. బాధ్యత తీసుకుని ఆ ట్యాక్స్ విషయం మాట్లాడారు. అన్న నరసింహారావు గారు కూడా విజ్ఞప్తి ఏంటంటే తిరుపతి మనం స్పేరింగ్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ తిరుపతిలో జరిగినప్పుడు మినిమం వేజెస్ యాక్ట్ గురించి కూడా నేను ఒకసారి చెప్పాను. ఆయనకి దత్తాత్రేయ గారి దగ్గర కూర్చొని పనిచేసుకునే అవకాశం ఉంది. పెద్దలు కూడా ఏంటంటే శ్రీకాకుళం నుంచి వచ్చిన సోదరులు ఉన్నారు, రమణ గారు వీళ్ళంతా, అచ్చెన్నారాయణ గారు వీళ్ళంతా ఉన్నారు. ఆ రోజు మినిమం వేజెస్ కమిటీలో మన మెంబర్ ఉండేది చూడటం నేను విజ్ఞప్తి చేశాను. అది మనం మర్చిపోయాం. గుంటూరు నుంచి ఒక బిల్డర్ మెంబర్ అయ్యాడు. గుంటూరు నుంచి ఒక బిల్డర్ ద్వారా మెంబర్ అయ్యాడు. మినిమం వేజెస్ కమిటీలో మన టోటల్ మెంబర్గా ఉంటే మనకు కూడా అవకాశాలు ఏంటి వేజెస్ ఎకనామిక్స్ ఎట్లా వస్తాయి. ఇట్లాంటివన్నీ మీరు బాధ్యతలు తీసుకుని చేయండి. ఇక కాలేజీ విషయం గత 20 సంవత్సరాల నుంచి పెడదాం అనుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే వ్యక్తిగా జరుగుతాను. అందరికీ చిన్న మనవండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి మన రమేష్ చంద్ర గారు చెప్పారు. దయచేసి మీరు అసలు ఈ స్కీమ్కి వెళ్దామనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా ఒకసారి చెప్పండి. సరే సార్, అయితే నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటేనండి, మనం ఖచ్చితంగా వెళ్దాం. ప్రతి మనిషికి నాకు అసోసియేషన్ ఉంది, నా అసోసియేషన్ నా కుటుంబానికి అండగా ఉంది అని అనిపించుకోవాలి. మనం ఉన్నంత వరకు మన పిల్లల పోరాటం మన కుటుంబానికి మనం అండగా ఉంటాం. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ జిల్లాలకు వెళ్ళినాక మీ కమిటీలు కూర్చొని ఈ విధి విధానాలు ఎలా చేస్తే బాగుంటుందనే సలహాలు అన్నీ ఇవ్వాలి. దీని గురించి మీరు ఏ జిల్లాలన్నా మేము రావడానికి రెడీగా ఉన్నాం, కూర్చున్నాం, అందరం ఆలోచించుకున్నాం. దీని కార్యరూపం ధరించాలి. వారేమంటారు, నేను 1000 రూపాయలు అన్నాను, 1000 మంది 1000 రూపాయలు అంటే 10 లక్షలు వస్తాను. వారు అన్నారు కాదంటే 5000 పెట్టమన్నాను, అంటే 50 లక్షలు వస్తాయి. 5000 ఎక్కువ ఏ సార్, ఇవన్నీ ఆలోచనలు 100 ఆలోచనలు కావాలి. కొన్ని 2000 పెట్టాము. అట్లా ఇది ఏది ఫైనల్ కాదు. మీరు దయచేసి జిల్లాలకు వెళ్ళి మీరందరూ కూర్చొని 1 మ్యాన్ ఎజెండాలకి ఒక్క పాయింట్ 1 పాయింట్ ఎజెండా ఒకటే పట్టుకోండి. దీన్ని ముందు మనం బయటేద్దాం. దీన్ని డిసైడ్ చేస్తే నేను మా టీం అంతా కలిసి మీరు మాకు లెటర్లో రావాలి. నేను రేపటి వెయిట్ చేస్తాను. నేను దీని మీద 13 జిల్లాల వాళ్ళు ఎలా స్పందించారు, వాళ్ళ సలహాలు ఏంటి అనేది మనం చేద్దాం. కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాను. బుక్స్ అన్ని కొట్టించి ప్రింటింగ్ చేసేసి 14,200 అయింది. నెక్స్ట్ ప్రింటింగ్, మెంబర్షిప్ కాస్ట్, ఫార్మ్స్, బోర్సెస్, రిసిప్ట్స్ 6,140 రూపాయలు అయింది. పాంప్లెట్స్ 1000 రూపీస్ అయింది. మోడల్ న్యూస్ పేపర్ని మోడల్ పేపర్ కింద కొట్టించాం, దానిలో 3,500 అయింది టెంపరీగా చూడటం కోసమని. తర్వాత మెంబర్షిప్ సర్టిఫికేట్స్ సర్వసాధారణ కొట్టించాం, అందరికీ మెంబర్షిప్ అందరికీ ఒకటి సర్టిఫికేట్స్. అదంతా కలిపి మొత్తం 53,325 రూపాయలు అయింది మెంబర్షిప్ సర్టిఫికేట్లు. నెక్స్ట్ మా ప్రింటింగ్ ఛార్జెస్ పాంప్లెట్స్ మళ్ళీ 2,000 రూపాయలు అయింది. శిరాలో మెంబర్షిప్ మన అసోసియేషన్ నుంచి